యా డియర్ స్టూడెంట్స్, నవ్ యూఆర్ సీయింగ్ మ్యాథ్స్ 1A. మ్యాథ్స్ 1Aలో 4 మార్క్స్ క్వశ్చన్ చూస్తున్నామా. 4 మార్క్స్లో ఫస్ట్ క్వశ్చన్ 11th క్వశ్చన్లో సెకండ్ ప్రాబ్లం చూస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 11లో సెకండ్ ప్రాబ్లం. ఓకే, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏవైతే మనం డిస్కస్ చేస్తున్నామో అవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ప్లీజ్ రిపీటెడ్గా వీడియోని వాచ్ చేస్తే మనకు అర్థమవుతుంది. పెద్ద పెద్ద సమస్యాకరమైన ప్రాబ్లమ్స్ కాదు ఇవి, చాలా సింపుల్ ప్రాబ్లమ్స్. ఇక్కడ ఏమి ఇచ్చారమ్మా, ఈ ఐ ఈజ్ ఈక్వల్ టు, ఐ అంటే తెలుసు మనకి ఐఎన్టీ మ్యాట్రిక్స్. ఏమి ఇచ్చారమ్మా, ఐ ఈజ్ ఈక్వల్ టు 1001. ఈ ఏమి ఇచ్చాడు, 0100. దెన్ షో దట్ ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్, ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ఐ ప్లస్ 3a² బిఈ. ఇది ప్రూవ్ చేయమంటారు అండి. ఓకే, చూడడానికి పెద్ద అనిపిస్తుంది కావచ్చు, ఏం లేదమ్మా, అది చాలా చాలా సింపుల్ ప్రాబ్లం. ఎంత సింపుల్ ప్రాబ్లం అంటే మీరు చేస్తే మీకు అర్థమవుతుంది. సరే, ఓకే, ఇది క్వశ్చన్ రైట్. ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ ఏమన్నా ఐ ఇచ్చాడు మనకు, క్వశ్చన్లో ఐ ఇచ్చాడు, ఈ ఇచ్చాడో రాసుకున్నాం. ఓకేనా, క్వశ్చన్లో ఐ ఇచ్చాడు, ఈ ఇచ్చాడో రాసుకున్నాం. ఓకే, సో మనకి ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ ఏమున్నది, ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్, ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్ అంటే ఫస్ట్ మనకు ఏఐ ప్లస్ బిఈ కావాలి. చూడండి ఇక్కడ ఏఐ ప్లస్ బిఈ అంటే ఏంటి, ఏఐ అంటే ఏంటమ్మా, యాక్చువల్లీ ఐ అంటే ఏంటిది, 1001. ఏఐ అంటే ఏంటిది, ఏ అంటే ఒక నెంబర్ అమ్మ, ఇది ఎనీ నెంబర్ ఇది. ఓకేనా, ఒక ఏ అంటే ఏఐ అంటే ప్రతి టర్మ్ని ఏతో మల్టిప్లై చేయాలి. అంటే ఏమవుతుంది ఇప్పుడు, A00A, ఏఐ అంటే A00A, ఏఐ అంటే A00A. ఓకే, అదే ఇక్కడ రాసాను చూడండి. బిఈ అంటే ఏందమ్మా, బిఈ అంటే ఈ ప్రతి టర్మ్ని బీతో మల్టిప్లై చేయాలి. ఈ 0 కాబట్టి 0 ఉంటుంది, మరి ఇక్కడ బి మల్టిప్లై అయింది. బి అంటే బి ఇంటూ 0 B1 బి, B0 0 అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకు, బిఈ అంటే ఏందమ్మా, బిఈ అంటే 0B00, బిఈ అంటే 0B00. అదే ఇక్కడ రాసినాం కదా. సో ఏఐ ప్లస్ బిఈ. ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే అడిషన్ చేయాలి. అడిషన్ ఎలా చేస్తాం తెలుసు కదమ్మా, ఏకి 0కి యాడ్ చేయాలి. ఏకి 0 యాడ్ చేస్తే ఏ, 0కి బి యాడ్ చేస్తే బి, 0కి 0 యాడ్ చేస్తే 0, ఏకి 0 యాడ్ చేస్తే ఏనే. సో A00Aకి 0B00 యాడ్ చేస్తే ఏమొస్తుందో మనకు, AB0A, A ప్లస్ 0 A, 0 ప్లస్ బి బి, 0 ప్లస్ 0 0, A ప్లస్ 0 0. ఇది ఏఐ ప్లస్ బిఈ అమ్మ. ఓకే, ఈజీ ఇది, ఏఐ ప్లస్ బిఈ. ఓకే, అదే మరి ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు ఇక్కడ మనని, ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్ కదా. మరి క్యూబ్ రావాలంటే ఫస్ట్ మనం స్క్వేర్ ఫైండ్ చేద్దాం. ఫస్ట్ ఏం ఫైండ్ చేద్దామమ్మా, ఏఐ ప్లస్ బిఈ స్క్వేర్ ఫైండ్ చేయాలి. ఏఐ ప్లస్ బిఈ స్క్వేర్ ఫైండ్ చేయాలి. స్క్వేర్ ఫైండ్ చేయాలి. స్క్వేర్ అంటే ఏంటిదమ్మా, ఈ ఏఐ ప్లస్ బిఈ వాల్యూ వచ్చింది కదా చూడండి, ఈ స్టెప్లో దీన్ని 2 సార్లు మల్టిప్లై చేయాలి. స్క్వేర్ అంటే అదే కదా, స్క్వేర్ అంటే 2 సార్లు దాన్నే మల్టిప్లై చేయాలి. 2 సార్లు దాన్నే మల్టిప్లై చేయాలి. మరి ఎలా మల్టిప్లై చేస్తాం, మల్టిప్లికేషన్ తెలుసు కదా మనకి, 2 మ్యాట్రిక్స్ని ఎలా మల్టిప్లై అయ్యాలో తెలుసు మనకు. ఓకేనా, ఎలా మల్టిప్లై చేస్తాము చూడండి ఒకసారి. ఏంటిది అది, AB0A కదా, AB0A. ఈ AB0Aని మళ్ళీ దేంతో మల్టిప్లై చేయాలి, AB0Aతోనే మల్టిప్లై చేయాలి. స్క్వేర్ కదా 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి, 2 టైమ్స్. ఓకే, ఎలా మల్టిప్లై చేస్తాం తెలుసు కదా, ఎలా మల్టిప్లై చేస్తారో గుర్తుంది కదా. మల్టిప్లికేషన్ ఫస్ట్ రో విత్ ఫస్ట్ కాలం, అంటే ఫస్ట్ రో ఇది ఏబీని A0 ఇట్లా మల్టిప్లై చేయాలి కదా, ఇట్లా ఏబీ చూడండి ఇక్కడ, ఏబీని A0తో మల్టిప్లై చేయాలి. ఇది ఇట్లా. ఓకే, ఏమొస్తుంది, ఎలా మల్టిప్లై చేస్తామా, A ఇంటూ ఏ స్క్వేర్, బి ఇంటూ 0 0నే. ఓకేనే, ఫస్ట్ రో ఫస్ట్ కాలం అమ్మ, ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఏ ఇంటూ ఏ స్క్వేర్, బి ఇంటూ 0 బి 0నే కదా. అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తాం, నెక్స్ట్ ఏంటిదమ్మా, నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ రో సెకండ్ కాలం, చేంజ్ చేస్తాం. మరి ఏ ఇంటూ బి ఏబి, బి ఇంటూ ఏ ఏబీనే కదా, ఏ ఇంటూ బి ఏబీనే, బి ఇంటూ ఏ కూడా ఏబీనే. అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం, ఓకేనా. 0 ఇంటూ 0 0, ఏ ఇంటూ 0 0, 0 ఇంటూ ఏ 0, ఏ ఇంటూ 0 0. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ రో సెకండ్ కాలం, ఓకేనమ్మా. 0 ఇంటూ బి 0, ఏ ఇంటూ ఏ స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనము సింప్లిఫై చేద్దాం. A² + 0 ఎంత అమ్మా, A².
ఏబీ ప్లస్ ఏబీ ఎంత అమ్మా 2ab. 0 ప్లస్ 0 ఎంత అమ్మా 0. ఏ ప్లస్ ఏ స్క్వేర్ ఎంత అమ్మా ఏ స్క్వేర్. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ ఇది వస్తుంది. అదే ఇక్కడ రాసినామమ్మా. అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు. ఓకేనా. ఏఐ ప్లస్ బిఈ స్క్వేర్ అంటే అంతే. ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇట్లా వస్తుంది మనకు. ఇదే కదా మనకు వచ్చింది. చూడండి ఇదే కదా ఏ స్క్వేర్. చూడండి ఇక్కడ ఏ స్క్వేర్ 2ab 0 0 ఏ స్క్వేర్ అదే వచ్చింది. ఓకే. ఇదేంటిది? ఇది ఎవరి వాల్యూ? ఏఐ ప్లస్ బిఈ స్క్వేర్ వాల్యూ కదమ్మా. ఓకే. ఏఐ ప్లస్ బిఈ స్క్వేర్ వాల్యూ. ఏఐ ప్లస్ బిఈ స్క్వేర్. మనకి యాక్చువల్ క్వశ్చన్ ఏం అడిగింది మనని? ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్ కదా. క్యూబ్ అంటే మళ్ళీ ఇప్పుడు చూడండి క్యూబ్ చేస్తున్నాం. ఏఐ ప్లస్ బిఈ క్యూబ్ ఎలా వస్తుంది? ఏఐ ప్లస్ బిఈ క్యూబ్ ఎలా వస్తుందమ్మా? ఇప్పుడు వచ్చిన స్క్వేర్ ఉంది కదా, ఈ స్క్వేర్ ఆన్సర్ ఉంది కదా, ఈ స్క్వేర్ ఆన్సర్ని మళ్ళీ దీంతో ఈ రెండు మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఇది అప్పుడు క్యూబ్ వస్తుంది. ఇది స్క్వేర్ కదా, ఇది స్క్వేర్, ఇది 1 అంటే క్యూబ్ అవుతుంది. దీన్ని దీంతో మల్టిప్లై చేయాలి. ఓకేనా. దీంతో మల్టిప్లై చేయాలి అంటే చూడండి ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ ఇప్పుడు వచ్చిన ఆన్సర్ ఏ స్క్వేర్ 2ab 0 ఏ స్క్వేర్. ఇది వచ్చిన ఆన్సర్. అంతకుముందు ఇది ఏబీ 0a. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేయాలి. చేసేటప్పుడు మనకు క్యూబ్ వస్తుంది. ఓకేనా. అది కూడా చూపెడతాను ఏమొస్తుంది సార్. ఓకేనా. ఈ రెండు మల్టిప్లికేషన్ చూడండి అమ్మా. ఇప్పుడు మీకు ఈ రెండు మల్టిప్లికేషన్ చూపెడుతున్నాం. ఈ రెండు ఎలా మల్టిప్లై చేయాలి. ఓకేనా. చూడండి ఇక్కడ ఏ స్క్వేర్ 2ab 0 ఓకే ఏ స్క్వేర్. ఇది దేంతో మల్టిప్లై చేయాలంటమ్మా? ఏబీ 0a అంతే కదా. ఏబీ 0 ఈ రెండు మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఈ రెండు మనం ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. ఎలా చేస్తాం సార్ మల్టిప్లికేషన్? ఇప్పటిలాగానే. ఎట్లా? ఫస్ట్ రో ఫస్ట్ కాలం. ఏ స్క్వేర్ ఇంటూ ఏ ఎంత అమ్మా? ఏ క్యూబ్. 2ab 0 0. ఏ స్క్వేర్ ఇంటూ బి ఏ స్క్వేర్ బి. 2ab ఇంటూ ఏ ప్లస్ 2a స్క్వేర్ బి కదా. 2ab ఇంటూ ఏ స్క్వేర్ అవుతుంది 2. సో 2ab ఇంటూ చూడండి ఏ స్క్వేర్ ఇంటూ బి అంతే కదా. ఇదేంటిది ఫస్ట్ రో ఫస్ట్ కాలం. ఇదేంటిది ఫస్ట్ రో సెకండ్ కాలం అమ్మ. ఓకే. ఏ స్క్వేర్ ఇంటూ బి ఏ స్క్వేర్ బి. 2ab ఇంటూ 2a స్క్వేర్ బి. 2ab ఇంటూ ఏ స్క్వేర్ ఇంటూ బి ఏ స్క్వేర్ బి. 2ab ఇంటూ ఏ 2a స్క్వేర్ బి. ఓకే. నెక్స్ట్ ఏంటిదమ్మా? సెకండ్ రో ఫస్ట్ కాలం 0 ఇంటూ ఏ 0. ఏ స్క్వేర్ ఇంటూ 0 0. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం 0 ఇంటూ బి 0. ఏ స్క్వేర్ ఇంటూ ఏ క్యూబ్. ఓకే. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుందమ్మా? ఏ స్క్వేర్ ప్లస్ 0 ఏ క్యూబ్. ఏ స్క్వేర్ బి ప్లస్ 2a స్క్వేర్ బి. ఈ రెండు లైకే. ఇదేమో 1a స్క్వేర్ బి, ఇదేమో 2a స్క్వేర్ బి అంటే మనకు 3a స్క్వేర్ బి వస్తుంది. 0 ప్లస్ 0 0నే. 0 ప్లస్ ఏ క్యూబేనే. సో ఇది మన ఆన్సర్. ఎవరి ఆన్సర్ అమ్మా? ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్ ఆన్సర్. చూడండి అదే వచ్చింది మనకు. సారీ ఇక్కడ ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్ ఒక ఆన్సర్ చూడండి అదే వచ్చింది మనకు. ఇప్పుడు మీకు చూపెట్టిన ఆన్సర్ ఏ క్యూబ్. చూడండి ఇక్కడ ఏ క్యూబ్. ఓకేనా. 3a స్క్వేర్ బి 0 ఓకే 0 ఏ క్యూబ్ అదే వచ్చింది కదా. సో ఇదేంటమ్మా? ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్. ఓకేనా. ఇది ఎవరు ఆన్సర్? ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్ ఆన్సర్. ఓకేనా. ఇది ఏఐ ప్లస్ బిఈ హోల్ క్యూబ్ ఆన్సర్. మరి ఏమంటారు ఇక్కడ? ఏఐ ప్లస్ బి హోల్ క్యూబ్ షుడ్ బి ఈక్వల్ టు వాట్? ఏ క్యూబ్ ఐ ప్లస్ 3a స్క్వేర్ బి. ఏ క్యూబ్ ఐ ప్లస్ 3a స్క్వేర్ బి. ఓకేనా. మరి ఇదెంత సార్? ఇది కూడా చాలా సింపుల్. ఇక్కడ ఏం లేదు. ఏ క్యూబ్ ఐ ప్లస్ 3a స్క్వేర్ బి ఏమవుతుంది? ఓకేనా అమ్మా. ఏ క్యూబ్ ఐ ప్లస్ 3a స్క్వేర్ బి ఈ ఇది కదా. ఇదే కదా క్వశ్చన్. ఇదే కదమ్మా క్వశ్చన్. ఏ క్యూబ్ ఐ ప్లస్ 3a స్క్వేర్ బి ఈ వాల్యూ ఎంత ఏదో చూద్దాం. ఏ క్యూబ్ ఐ అంటే ఏందమ్మా? ఐ ఇచ్చారు కదా మనకు. ఏంటిదో 1001 కదా. ప్లస్ 3a స్క్వేర్ బి ఈ ఎంత ఇచ్చారమ్మా? 10100 కదా. అదే కదా ఇచ్చింది 0100. ఓకే. ఇచ్చేస్తే ఏమొస్తుంది మరి? ఏ క్యూబ్ అంటే ఏందమ్మా? ఏ క్యూబ్ ఐ అంటే ప్రతిని ఏ క్యూబ్తో మల్టిప్లై. ఏ క్యూబ్ ఇంటూ 0 ఏ క్యూబ్. ఏ క్యూబ్ ఇంటూ 1 ఏ క్యూబ్. ఏ క్యూబ్ 1 జా ఏ క్యూబ్. ఏ క్యూబ్ 0 జా 0. ఏ క్యూబ్ 0 జా 0. ఏ క్యూబ్ 1 జా ఏ క్యూబ్. ఓకేనా. ఇది ఏ క్యూబ్ ఐ అనమాట. ఇది ఏ క్యూబ్ ఐ ప్లస్ 3a స్క్వేర్ బిఈ అంటే
ఈ 3a²bని ప్రతి టర్మ్తో మల్టిప్లై చేయాలి. 3a²b 0 జా 0, 3a²b 1 జా 3a²b, 3a²b 0 జా 0, 3a²b 0 0. ఇది అనమాట, ఇది 3a²be, 3a²be వాల్యూ ఇది అమ్మ, 3a²b. ఓకే, 3a²be యొక్క వాల్యూ ఇది. ఇప్పుడు ఏం చేయాలి, రెండింటిని యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేస్తాం, a³ + 0 ఎంతమ్మా, a³. 0 + 3a²b 3a²b, 0 + 0 0, a³ + 0 a³. ఏమొచ్చింది ఇది, a³i + 3a²b ఈ వాల్యూ ఎంత వచ్చిందమ్మా, a³ 3a²b 0 a³. ఓకే, అదే ఇక్కడ రాసాం, అదే ఇక్కడ వచ్చిన ఆన్సర్ అదే చూడండి. ఇప్పుడు ఆన్సర్ వచ్చినా కూడా అదే, ఇదే కదా ఆన్సర్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ బోత్, ఈ ఆన్సర్ సేమే ఉంది కదా, పైన ఆన్సర్ ఈ ఆన్సర్ సేమే ఉందంటే ఏంటిది, ఫ్రమ్ 1 and 2 హెన్స్ ప్రూవ్డ్. ai + be హోల్³ ఎంత వచ్చిందో a³i + 3a²b కూడా అంతే వచ్చింది. ఈ రెండు ఆన్సర్లు సేమే చూడండి, ఈ రెండు సేమే ఉన్నాయి. ఓకేనమ్మా, ఈ రెండు కూడా సేమే ఉన్నాయి చూడండి, బోత్ ఆన్సర్స్ ఆర్ సేమ్. అందుకనే ఏమైంది, ఇప్పుడు ఇక్కడ ఈక్వల్ అయిపోయింది, హెన్స్ ప్రూవ్డ్. సో దిస్ ఇస్ వాట్ ఈస్ అవర్ సెకండ్ క్వశ్చన్.